సాయి గారు, అమెరికా సూపర్ పవర్ స్టేటస్ కోల్పోబోతోంది, అగ్రరాజ్య హోదాని. ఎందుకంటే మనం చరిత్రలోకి వెళ్తే బ్రిటన్, స్పెయిన్, ఇంకా 2-3 దేశాలు, యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అవి ఇలా దశల వారీగా వాళ్ళ ప్రభని ప్రభావాన్ని కోల్పోతూ వచ్చి చివరికి ఇంతకుముందు మనం ఆ స్టేటస్ ఎంజాయ్ చేశామనే ఆలోచన కూడా లేని పరిస్థితులకు దిగిపోయినాయి ఆ దేశాలు, బ్రిటన్తో సహా. అమెరికాకి అదే గతి పట్టబోతోందా? అమెరికా ఇవాళ ఇప్పటి వరకు ఎలా నెగ్గుకొస్తోంది, ఎలా అగ్రరాజ్యంగా ఉంది అనేది ఫస్ట్ మనకు అర్థమవుతే ఎలా తన ప్రభావాన్ని కోల్పోతుంది అనేది మనకు తెలుస్తుంది సార్. సో ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. రైట్, ఎందుకు ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉంది అని అంటే కనుక వాళ్ళే ఎప్పుడైనా బేసికల్లీ ఆ డాలర్ని బేస్ చేసుకుని అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంది. మిగతా దేశాలన్నీ ఒక లెక్క అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ డాలర్ బేస్డ్గా అన్ని ట్రాన్సాక్షన్స్ జరగడము, ఒక స్టాండర్డైజ్డ్ కరెన్సీగా డాలర్ని పెట్టుకోవడము, అందులోనూ పెట్రోల్ ఆయిల్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, ఈ గల్ఫ్ నుంచి వెళ్ళేటువంటి ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్లోనే చెల్లింపులు జరగడము. దీంతో మనం ఇంతకుముందు మాట్లాడాం, పెట్రో డాలర్ సిస్టమ్ వల్ల అమెరికా నెగ్గుకొస్తోంది. అండ్ ఆ తర్వాత ఈవెన్ ట్రేడ్లో కూడా ఏది చూసినా కూడా డాలర్ తోటే జరుగుతుంది. రెండోది, టెక్నాలజీలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. నెంబర్ 2, అన్ని అంశాల్లోనూ టెక్నాలజీ, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చినటువంటి టైం నుంచి ఈ గ్లోబలైజేషన్కి వెన్నుదన్నుగా ఒక రకంగా క్యాపిటలిస్టిక్ సొసైటీని రూపొందించడము, ఆ సొసైటీని ప్రపంచ దేశాలు కూడా ఆకళింపు చేసుకునే విధంగా, ముఖ్యంగా క్యాపిటలిస్ట్ భావజాలాన్ని, ఆ క్యాపిటలిస్ట్ ఆలోచనల్ని మిగతా దేశాలు కూడా అన్వయించుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లెక్క చెప్తాను. ఇప్పుడు మన భారతదేశం ఉంది. భారతదేశము మొదటి నుంచి కూడా మనము ప్రపంచానికి అనుసంధానించబడి వాళ్ళ కరెన్సీల ప్రభావం మన మీద పడే విధంగా ఎప్పుడూ లేము. ఫస్ట్ మనిషి కావాల్సింది ఏంటి? వాళ్ళ తినడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని పండించుకునే స్థోమత. మన ఆహారాన్ని మనం పండించుకుంటాం, మన ఆహారాన్ని మనం మన అవసరాలకు తగ్గట్టుగా మన ఆహారం ఉంటుంది, మన పాడి పశువులు వాటెవర్ మన సిస్టమ్ అంతా కూడా దానికి అలైన్ అయి ఉంటుంది. దీన్ని బయటకు తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకురావాలంటే వస్తు మార్పిడి విధానాలు అవి ఇవి పెట్టుకుందాం. తర్వాత ఎప్పుడైతే కరెన్సీ వచ్చిందో, ఆ కరెన్సీ వచ్చిన తర్వాత అందులో మళ్ళీ డాలర్ అనే ఒక మేజర్ కరెన్సీగా రూపాంతరం చెందిన తర్వాత గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లోకి మనం వెళ్ళిపోయాం. ఇంపోర్ట్సు, ఎక్స్పోర్ట్సు, అంతకుముందు కూడా మన వర్తకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు, యూరోప్కి వెళ్ళి వాణిజ్యం చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగినాయి. ట్రేడ్ జరిగింది, అది ఎప్పుడో ఉండేది. అప్పట్లో ట్రేడ్ జరిగిన టైంలో మనము సూపర్ పవర్గా ఉన్నాం. యాంగస్ మ్యాడిసన్ అని ఒక ఎకానమిస్ట్ ఒక సర్వే చేశారు. సర్వేలో చెప్పిందంటే 17th సెంచరీ ముందు వరకు కూడా భారత్, చైనా కలిస్తే 60% గ్లోబల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేది. అంటే ప్రపంచ జీడిపికి 60% చైనా, భారతే ఉండేది. మన భారత జీడిపి సుమారు ప్రపంచ జీడిపిలో 40% ఉండేది, 35 నుంచి 40% మధ్య ఉండేది. అంటే అర్థం చేసుకోండి, మనం చాలా వెల్దియెస్ట్ నేషన్గా మనం ఉన్నాం. అప్పుడు ఈ యూరోప్ దేశాలు, అమెరికా ఇవన్నీ చాలా చిన్న దేశాలు ఆర్థికంగా కూడా. తర్వాత వాళ్ళు మన మీద ఇన్వేట్ చేసిన తర్వాత ఇస్లామిక్ ఇన్వేజన్ తోటి కొంత, తర్వాత బ్రిటిష్ ఇన్వేజన్ తోటి కొంత జరిగి మొత్తానికి మన భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతూ వచ్చింది. రైట్, మనం సెకండ్ వరల్డ్ వార్లు అవి అయిపోయేసరికి మన దగ్గర ఉన్న సొమ్మంతా కొల్లగొట్టినాయి యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా బ్రిటన్ కొల్లగొట్టిని తీసుకెళ్ళిపోయారు, వాళ్ళంతా అక్కడ పెట్టుకున్నారు, అయిపోయింది. సో ఇప్పుడు అమెరికాకి కొలాప్స్ అవ్వడానికి కారణం ఏంటి అని ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్న దాంట్లో డాలర్ అనేది వాళ్ళ తన ప్రభని కోల్పోతోంది. ఇవాళ యువాన్లో కరెన్సీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. గల్ఫ్ దేశాలు ఏదైతే పెట్రో డాలర్ అనే దానికి అంగీకరించాయో, సౌదీ అరేబియా ఇవాళ ఆ అగ్రిమెంట్ని రెన్యూ చేయలేదు. 2024కి 1974లో చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంటు, అమెరికా సౌదీ మధ్య చేసుకున్నటువంటి ఒప్పందము, డాలర్లలో మారకం చేస్తాము ఆయిల్కి సంబంధించి అని 2024 వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయింది. 50 ఏళ్ళు గడిచాయి. 2024 తర్వాత సౌదీ దాన్ని రెన్యూ చేసుకోవట్లేదు. గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇంకో కరెన్సీ సిస్టంలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాయి. వాళ్ళు కూడా డిఫెన్స్ ప్యాక్ట్స్ చేసుకుంటున్నారు. యుఏఈ, భారత్ మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ జరిగింది. అటు టర్కీకి, సౌదీ అరేబియాకి మధ్య డిఫెన్స్ ప్యాక్ట్ జరిగింది. అండ్ చైనా తోటి ట్రేడ్ నిర్వహించుకుంటున్నారు. ఇవాళ చైనా, గల్ఫ్ దేశాలకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతోంది. ఇట్లాంటి ఒక సందర్భంలో మనం ఈవెన్ యూరోపియన్ యూనియన్కి, భారత్కి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అమెరికా పాత్ర లేకుండా ఎవరికి వాళ్ళు కూటములు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకుముందు యునైటెడ్ నేషన్స్ ఒకటే ఉండేది, రూల్ బేస్డ్ ఆర్డర్ అనేవాళ్ళు. రూల్ బేస్డ్ ఆర్డర్ మాత్రమే ఉండేది. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రూల్ బేస్డ్ ఆర్డర్ని ఆయన్నే వ్యతిరేకిస్తున్నాడు.
సో దెర్ ఇస్ నో రూల్ అంటున్నాడు. ఎందుకు అనంటే అసలు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు అక్కర్లేదు, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చామన్నాడు. నేటోకి ఎక్కువ డబ్బులు ఇచ్చామని దాన్ని వదిలేస్తామంటున్నాడు. అండ్ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సుమారు 60 ఆర్గనైజేషన్స్ నుండి అమెరికా ఈరోజు బయటకు వచ్చేసింది డొనాల్డ్ ట్రంప్ వల్ల. ఆయన బయటకు తీసుకొచ్చిన తర్వాత వచ్చింది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ సిచ్యువేషన్లో ఇరాన్ యుద్ధం జరిగింది. ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఒకటి, ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు, 2 టెక్నాలజీ పరంగా బలంగా ఉన్నారు, 3వది మిలిటరీ పరంగా బలంగా ఉన్నారు. ఇంతకుముందంతా కూడా అమెరికా ఎక్కడ ఎవడి మీద ఎట్లాంటి దాడి చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎట్లాంటి దాడి చేస్తుందో, ఎట్లా విరుచుకుపడుతుందో తెలియదు. వాళ్ళు శాంక్షన్స్ విధించారంటే మొత్తం మన ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయన్న భయం ఉండేది ఇదివరకు. ఇవాళ అమెరికా శాంక్షన్స్ వేసినా కూడా పర్వాలేదు అనే పరిస్థితి వచ్చింది. ఎగ్జాంపుల్ రష్యా మీద విపరీతంగా శాంక్షన్స్ వేశారు, మొన్న ఆంక్షలు విధించారు. ఏమైంది? ఏం కాలే. మన పైన కూడా ఆంక్షలు వేశారు. ఎప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నప్పుడు, వాజ్పేయి గారి పీరియడ్లో ఉన్నప్పుడు ఆంక్షలు వేశారు. ఆంక్షలు వేస్తే ఏమైంది? ఏం కాలే. మనం నిలదొక్కున్నాం. తర్వాత అదే అమెరికా వచ్చి అణు ఒప్పందం చేసుకుంది మనతో, మీరు చూస్తే. సో వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు ఆంక్షలు వేశారు అణ్వస్త్ర పరీక్షలు ఎట్లా చేస్తారని. అదే తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చేసరికి అణు ఒప్పందం చేసుకున్నారు మనతోటి. అంటే అమెరికా బెదిరిస్తుంది, నువ్వు వినకపోతే, నువ్వు అలాగే స్టబన్గా ఉండగలిగితే, నిలదొక్కుకోగలిగితే అదే దారికి వస్తుంది అనే మెసేజ్ గత 30-40 ఏళ్ళుగా కనబడుతూనే ఉంది. అందులో చైనా ప్రతిసారి ఛాలెంజ్ చేస్తూనే ఉంది. ఛాలెంజ్ చేసిన ప్రతిసారి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు అమెరికన్స్, కానీ ఏమీ నడవట్లేదు. మళ్ళీ అదే చైనా కంట్రోల్లోకి వెళుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు చైనాను విపరీతంగా తిట్టాడు. కోవిడ్ వైరస్ అనలేదని చైనా వైరస్ అన్నటువంటి అమెరికా అధ్యక్షుడు చైనా వైరస్ అని ఆయన స్పష్టంగా చెప్పాడు. బట్ చైనాను ఏం చేయగలిగాడు? తర్వాత ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ వేసాడు లాస్ట్ 1 ఇయర్ నుంచి. 50% టారిఫ్లు అన్నాడు, 150% అన్నాడు ఒక టైంలో. అయితే ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ నెంబర్లు పెంచుకుంటూ వచ్చాడు. ఇట్స్ ఓకే, డోంట్ కేర్ అంది చైనా. ఓకే, అంటే అర్థం చేసుకుంటే మిలిటరీ పరంగా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు హార్ముజ్ దిగ్బంధం అన్నీ ఉండి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. వాళ్ళు కాస్ట్లీ కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఆర్థికంగా కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా చూస్తేనేమో $1 సమస్య మొదలైంది. అండ్ ఆర్థికంగా కూడా డాలర్ ఇవాళ మనం మాట్లాడుతూ ఉంటే ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఏవి కూడా అమెరికాని క్రెడిబుల్ పార్ట్నర్గా చూడట్లేదు. ఇక 4వ అంశం ఏంటంటే దౌత్యపరమైన వైఫల్యం. డిప్లొమసీ పరంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంతకుముందు డిప్లొమసీ పరంగా చూస్తే అమెరికా అలైస్ ఉంటారు కదా, అమెరికా ఒకటే కాదు, అమెరికా ఒకటి అని ఎప్పుడు చూసేవాళ్ళం కాదు మనం. అమెరికా అండ్ వెస్టర్న్ అలైస్, వాళ్ళ 5 ఐస్ అంటారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికా, ఈ ఆంగ్లో సాక్సన్ దేశాలు అంటారు. ఈ 5 దేశాలు ఒకటిగా ఉండేవి. ఇవాళ ఈ 5 దేశాలను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. సరే ఆస్ట్రేలియాని పక్కన పెట్టండి కానీ, బట్ బ్రిటన్ కేర్ స్టామర్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, రైట్? అటు మన కెనడా ప్రధానిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మార్క్ కార్నీ అయితే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి అగేన్స్ట్గా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇవాళ వెస్టర్న్ దేశాలు ఫ్రాన్స్ మీద దుర్భాషలు ఆడుతున్నాడు. నిన్న జార్జియా మెలోనిని తిట్టాడు. ఇటలీ అధినేత్రి ఆవిడ ఉన్న జార్జియా మెలోనిని తిట్టాడు. నిన్న పోప్ని తిట్టాడు సో డొనాల్డ్ ట్రంప్. సో ఎవరైతే ఆయన మిత్ర దేశాలు అనుకుంటున్నామో మిత్ర దేశాల కూటమి ఈరోజు చిన్నాభిన్నం అవుతోంది. ఇవాళ నాటో దేశాలు ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు కలిసి రావట్లేదు. సో అమెరికా ఒంటరి అవుతోంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను చెప్తున్నవి. సో దౌత్యపరంగా కూడా ఇవాళ కష్టంగా ఉంది. అడ్వర్సరీస్ దగ్గర అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్సరీస్ ఇప్పుడు చైనా, రష్యా ఒక కూటమిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్స్ యువాన్లలోనో రూబుల్స్లోనో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దాంట్లోకి ఇరాన్ అనే ఒక కొత్త శత్రు దేశాన్ని కూడా దాంట్లో జోడించాడు. అండ్ ఇరాన్ని వాళ్ళ పవర్ఫుల్ నేషన్గా మారుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదండి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ గురించి. ఇవాళ హార్ముజ్ అన్బ్లాకెడ్ అయిపోయింది, హార్ముజ్ అనేది పోయింది. అమెరికా సైన్యము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. సీజ్ ఫైర్ ప్రకటించేసుకొని ఇంకా మనం బతుకుదాము అని చెప్పి అమెరికా డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు అందరూ కూడా అమెరికా చేసిన పని తప్పు అనే భావనలోకి వెళ్ళిపోయాయి. ఇజ్రాయెల్తో మిలిటరీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఇటలీ. ఇజ్రాయెల్తో మిలిటరీ ఒప్పందం, డిఫెన్స్ ప్యాక్ట్ జరిగి ఉంటే దాన్ని రద్దు చేసుకుంది ఇప్పుడు ఇవాళ ఇటలీ. అండ్ మిత్ర దేశాలన్నీ దూరం అవుతున్నాయి. యూరోపియన్ నేషన్స్ ఇవాళ ఇజ్రాయెల్ని విలన్గా చూస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇట్లాంటి టైంలో ఇరాన్ మీద దాడి చేయలేరు. ఇదే అదునుగా చూసుకుని వాళ్ళ దగ్గర 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది.
వాళ్ళు గనక కొన్ని రోజులు వదిలేస్తే కామ్గా ఉండి వాళ్ళు గనక న్యూక్లియర్ నేషన్ మాది అని న్యూక్లియర్ పరీక్షలు చేసి న్యూక్లియర్ నేషన్ అని ఒక్కసారి ఇరాన్ ప్రకటిస్తే ఒక సూపర్ పవర్ పుట్టినట్టే మిడిల్ ఈస్ట్లో. దాని బారసాల ట్రంప్ చేయాలి ఇప్పుడు. ఒక్కవేళ ఈ రోజున్న పరిస్థితులు ఇవాళ ఎవరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన చెప్తున్నది ఒకటి కరెక్టే, న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ కలిగి ఉంటే ప్రమాదం ఏంటి అని చెప్తున్నాడు. ఆ ప్రమాదము మనకు ప్రమాదమో లేదో నాకు తెలియదు, కానీ గల్ఫ్ దేశాలు మాత్రం ఇవాళ ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే. ఇరాన్ ఇవాళ ఇలాగే వదిలేస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలదు, ఓకే చేసుకోగలదు. అండ్ వాళ్ళకి ఇప్పుడు హార్ముజ్ని బ్లాక్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు హార్ముజ్లో టోల్ గేట్ పెట్టుకున్నారంటే వాళ్ళకి రావాల్సినటువంటి సుంకం వాళ్ళకి వస్తుంది, డబ్బులు వస్తాయి, షిప్ మీద $2 మిలియన్ వచ్చేస్తాయి. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే యుద్ధంలో ఎప్పుడు చాణక్యుడు చెప్తూ ఉంటాడు, శత్రువుని కొడితే వాడు మళ్ళీ లేవకూడదు, శత్రువు లేచి నిలబడ్డాడు అని అంటే నువ్వు అయిపోయావు. సో అది మన పాతకాలం నుంచి ఉన్నవి. సున్జు అలాగే చేశారు కదా, అది కొడితే కనపడకుండా సముద్రంలో పడేశారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేసాను చూసారా మీరు? ఇప్పుడు ఇరాన్ని సగం చేసావు నువ్వు, ఒక కొట్టావు వదిలేసావు, నువ్వు ఆ శత్రువుని పెంచుకున్నావు, ఆ శత్రువుని ఇంకొంచెం బలపరిచే ప్రయత్నం చేసావు. ఇవాళ రాబోయే రోజులు ఏమవుతుంది? ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని ఇరాన్ కంట్రోల్ చేయాలనుకుంటుంది డెఫినెట్లీ. హార్మూజ్ వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం రేపు పొద్దున ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు కూడా వాళ్ళు చెప్పిన దానికి వినాల్సి వస్తుంది. ఇంతకాలం హార్మూజ్ని వాళ్ళు కంట్రోల్ చేయలే, హార్మూజ్ ఇరాన్ది అని వాడికి తెలియదు అప్పటిదాకా. ఇప్పుడు ఇది యుద్ధం తర్వాత ఏమైందంటే ఇది హార్మూజ్ మీద సర్వ హక్కులు ఇరాన్కే ఉన్నాయని మనము ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు చరిత్రలో తమ అగ్రరాజ్య హోదాని కోల్పోతూ వచ్చిన దేశాల గురించి జస్ట్ నట్షల్లో చెప్పండి సాయి గారు. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే స్పెయిన్ ఫస్ట్ అంటే బేసికల్ నిజం మాట్లాడితే అసలు భారతదేశం అప్పట్లో సూపర్ పవర్ అంటే 17th century 18th centuryకి వచ్చిన తర్వాత స్పెయిన్ అయినది. స్పెయిన్ దేశము అప్పటికే వాళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు, విపరీతమైనటువంటి వర్తకులు అదంతా ఉండేది. సో స్పెయిన్ దేశము నాశనం అవ్వడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు అంటే 3-4 రీజన్స్ ఉంటాయి మేజర్గా. రే డాలియో అని ఎకనామిస్ట్ చెప్పే థియరీ ఇది. 3-4 స్టేజెస్లో ఒక దేశం కొలాప్స్ అవుతుంది. నెంబర్ 1 ఫస్ట్ కొలాప్స్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే కనుక దాన్ని ఏమంటారు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. అంటే ఇబ్బడి ముబ్బడిగా అంతకుముందు నోట్ల కట్టలు ఉండేవి కాదు. అంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు చేయడము, ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక బ్యాలెన్స్ లేని ప్లానింగ్ లేని ఆర్థిక అవకతవకలతోటి మొట్టమొదట దేశం కొలాప్స్ అవుతుంది. 2 సైనిక అవసరాలు అంచనా వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా సైనిక పరమైనటువంటి చర్యల కోసమని డబ్బులు ఖర్చు చేస్తారు. యుద్ధాలకు ఖర్చు చేయడం, ఇష్టం వచ్చినట్టుగా యుద్ధాలకు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుంది. రెండోది అంటే ఒకటి ఆర్థిక అంశం, రెండోది మిలిటరీ, మూడవది ఆ దేశానికి సంబంధించినటువంటి అస్తిత్వం ఏదైతే ఉంటుందో ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అయిపోతాయి. ఇక చివరి దశకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కడో ఒక పెద్ద తప్పు చేస్తారు, ఆ తప్పుతోటి మొత్తంగా పతనం అవుతారు. అయితే ఎక్స్పాన్షనిజంలోకి వెళ్ళడము, అంటే విస్తారవాదంలోకి వెళ్ళి ఇంకో దేశాన్ని కబళించాలనుకోవడము, అదే టైంలో వీడి దగ్గర ఆర్థికంగా సరిగ్గా లేకపోవడము, ఇట్లాంటి రకరకాల అంశాల వల్ల పోతారు. స్పెయిన్ అట్లాగే పోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటన్ అట్లాగే పోయింది. బ్రిటన్ ఒక సూపర్ పవర్గా ఉండేది, రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్నటువంటి బ్రిటన్ సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేసరికి అసలు చాలా అప్పుల ఊబిలో ఊరిపోయిన పరిస్థితి. అసలు ఏం చేయాలో తెలియదు. అసలు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారంటే మనం చాలా విషయాలు మాట్లాడతాం, కానీ యాక్చువల్లీ భారత్ని నడిపించలేని స్థితిలో బ్రిటన్ ఉంది అని చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అప్పుడు మనం భారత్ని నడిపించలేము, ఇక్కడ కనుక ఇంకేదైనా మ్యూటినీ వచ్చిందనంటే, ఏదైనా ఒకవేళ నిజంగా ఎవరైనా తిరుగుబాటు చేశారంటే, మన మీద దాడి చేశారంటే మనం అక్కడ యుద్ధం చేయలేము, అక్కడ వార్ ఫ్రంట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆల్రెడీ ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసుకొని వస్తున్నారు. మనం ఏదో ఇప్పుడంటే మేనేజ్ చేస్తున్నాం, పొలిటికల్గా మేనేజ్ చేయగలం కానీ వార్ని హ్యాండిల్ చేయలేము. సో మనం బయటకు వెళ్ళిపోవడం కరెక్ట్ అని అప్పటి ఉన్నటువంటి ప్రధాని చెప్పినటువంటి మాట. సో ఆయన బయటకు వెళ్ళిపోదామనుకునే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. సో మనం ఇంకొక వార్ ఫ్రంట్ని ఓపెన్ చేసుకోలేము అనే ఉద్దేశంతో. సో అట్లాంటి స్థితి సెకండ్ వరల్డ్ వార్ టైంకి వచ్చేసరికి. ఆ తర్వాత కాలంలో యుఎస్ఎస్ఆర్ స్ట్రాంగ్గా ఎదిగింది, అది మనం విజిబుల్గా చూసాం. యుఎస్ఎస్ఆర్ స్ట్రాంగ్గా ఎదిగిన కాలంలో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన పరిస్థితి కూడా 1990sలో వచ్చింది. 90sలో మనకు తెలుసు, వాళ్ళు కూడా ఇలాగే చేశారు. అంటే ఎక్కువ విపరీతమైనటువంటి మిలిటరీ ప్రెజెన్స్. ఇప్పుడు బ్రిటన్ ఏం చేసింది చూసారు కదా మీరు, బ్రిటన్ మిలిటరీ ప్రెజెన్స్ మొత్తం ప్రపంచమంతా ఉండేది.
ప్రపంచమంతా తన నడిపించాలనుకునేది. ఆ రవి అస్తమించని సామ్రాజ్యం అనే ఒక ఈగో ఉంటుంది చూసారా, ఈ దేశం ఈ ప్రపంచం మొత్తాన్ని మేమే ఏలాలి, మా క్లానే ఏలాలి అనే ఒక క్రౌన్కి సంబంధించినటువంటి ఒక అది ఉంటుంది చూసారా, దానికోసం అని విపరీతం ఖర్చు చేశారు. వీళ్ళ స్తోమత కూడా లేదు, చిన్న దేశము, వీళ్ళ వనరులు సరిపోవు. ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యం అందరూ పోయి పని చేయలేరు కదా, ఏ దేశంలో అయితే మనం యుద్ధం చేయాలనుకుంటాం ఆ దేశపు సైన్యాన్ని తీసుకోవాలి, రకరకాల అంశాలు. సో అట్లా బ్రిటన్ అండ్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత ఇప్పుడు యుఎస్ వంతు వచ్చింది. యుఎస్ కూడా కొలాప్స్ అవ్వబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ స్టేజెస్ దాటిపోయింది, ఒక 3వ స్టేజ్ దాటి ఇప్పుడు 4వ స్టేజ్లోకి వచ్చింది అమెరికా అని చెప్తున్నారు. ఇంకొక ఈ స్టేజెస్లో అయిపోతుంది ఈ డిసెంబర్ లోపల. దానికి అంటే డిసెంబర్ అంటే దానికి ముహూర్తం అని కాదు, బట్ ఎస్ ఈ డికేడ్లో అమెరికా అయితే పడింది. ఈ డికేడ్ లో, ఈ దశాబ్దంలో మనం అమెరికా డికేడ్ చూడబోతున్నాం. కొలాప్స్ కి బీజం అయితే పడింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చూస్తే కూడా అబ్జర్వ్ చేస్తే ఇవాళ అమెరికన్ ఎకానమీ మీద మన ఎకానమీ కూడా డిపెండ్ అయిందండి. అన్నిటికీ మన మీద వాళ్ళకి అమెరికాకి రిసెషన్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం నష్టపోతుంది. అమెరికాకి సంక్షోభం వచ్చిందనంటే ప్రపంచం మొత్తం నష్టపోతుందా లేదా? అమెరికన్ మార్కెట్లు పడిపోయారంటే ప్రపంచ మార్కెట్ల మీద ఆ ప్రభావం ఉంటుందా లేదా? సో ఆ డ్యామేజ్ ఉంటుంది మనకు కూడా. అయితే అందుకే మనము సెల్ఫ్ రిలయన్స్ అనే మాటని పదే పదే వాడుతున్నది. ఇవాళ కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్కి ప్రపంచమంతా అతలాకుతలమైంది. ఎందుకనంటే ట్రేడ్ నిలిచిపోతుంది. వన్స్ ట్రేడ్ నిలిచిపోయిందనంటే తినడానికి తిండి కష్టం. మన భారతదేశానికి ఆ ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన ఆహారాన్ని మనం పండించుకోగలము. మన దగ్గర 365 days నిజంగా ఒక ఫార్చునేట్లీ మనం ఇక్కడ పుట్టడం మన అదృష్టం. 365 రోజులు కూరగాయలు మార్కెట్కి వచ్చేటువంటి దేశం మనదే. అంటే ఫ్రెష్ కూరగాయలు నిన్న పండినవి ఇవాళ పొద్దున మన మార్కెట్లో దొరుకుతాయి 365 రోజులు. దిస్ సబ్ కాంటినెంట్ అఖండ భారతంలోనే సాధ్యం, అది మిగతా ఇక్కడ లేదు. మిగతా అన్ని దేశాల్లో ఫ్రోజన్ ఫుడ్సే తినేదాళ్ళు. సో మనకు ఆహారపు కొరత లేదు. ఫస్ట్ పాయింట్, ఆహారపు కొరతను మనం అధిగమించగలిగాం. ఎకానమీ పరమైనటువంటి స్పిల్ ఓవర్ని మనం ఆపాలి, అడ్డుకోగలగాలి. మనకు సంబంధించి, అందుకే దాన్ని రిటైనింగ్ బ్యాలెన్స్ అని ఒక బుక్ రాశారు ఎంఆర్ వెంకటేష్ గారు. చాలా అద్భుతమైన బుక్ అది. ఐ సజెస్ట్ ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్. సో అదేంటంటే ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ కాదు, ఈ సోషలిస్ట్ సొసైటీ కాదు, రెంటికి మధ్య భారతీయ ఆర్థిక విధానం అవసరము అని ఆయన పుస్తకం రాశారు. క్యాపిటలిస్ట్ సొసైటీ ఏమో ఓవర్ కన్సంప్షన్, ఆ మార్కెట్ ప్రభావము, మార్కెట్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు, ఆర్ఓఐ దీన్ని బేస్ చేసుకుని నడుస్తారు. సోషలిస్ట్ ఏమో అసలు ప్రైవేట్ కాదు, మొత్తం గవర్నమెంట్ నడపాలంటారు. ఈ రెంటికి మధ్య భారతీయ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తే మనము విశ్వగురు స్థానం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దట్స్ వాట్ ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ.